లెంటులోని 18వ దినము మంగళవారము. బదిలీ అయిన ప్రభువు. రోమా 8:3-4. ప్రార్థన. తండ్రి, మా పాపమును బట్టి మేము శిక్షకు పాత్రులమై ఉండగా మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటిని నీ పైన వేసుకొని మాకు శిక్ష లేకుండా చేసినందుకు వందనములు. మేము చేయలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రి, నీకు నమస్కారములు. మా బదిలీ అయిన నీవే నేడు మాకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఈ పాఠములో పాపమునకు విధింపబడిన శిక్షను గూర్చి చెప్పుచున్నాను. ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష. రోమా 8వ అధ్యాయంలో ప్రభు శరీరమందు పాపమునకు శిక్ష అని వ్రాయబడి ఉన్నది. ఇది పాపమును గురించిన శిక్ష. ఆదాము హవ్వల యొక్క శరీరంలో పాపము ప్రవేశించినది కాబట్టి మానవ శరీరంలో పాపమునకు రాజ్యం ఏర్పడినది. శరీరము ఓడిపోయినది, పాపమే గెలిచినది. క్రీస్తు చరిత్రలో కథ తిరగబడినది. ఎట్లనగా పాపము ప్రభు యొక్క శరీరంలో ప్రవేశింపలేకపోయినది. ఆయన శరీరము పాపము లేని మానవ శరీరము గనుక పాపము వెలుపుట ఉండిపోయినది. ఇదే పాపమునకు శిక్ష. కాగడా చుట్టూ దోమలు తిరగవచ్చును గాని కాగడా లోపలికి వెళ్ళలేవు. అట్లే ఏ పాపమైనా, శోధనైనా, ఏ దెయ్యమైనా, సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు, శోధింపవచ్చు గాని ప్రభువులోనికి వెళ్ళలేవు. అయితే ఆయన వాటన్నిటి నిమిత్తము శిక్ష పొందితేనే గాని జయము పొందవీలు లేదు. అరణ్యంలో సైతాను వచ్చే స్థలమునకు ప్రభు వెళ్ళుట అతని పని పట్టుటకే గాని అతని వల్ల జయింపబడుటకు కాదు. గెరాసేనీల శ్మశాన భూమికి ప్రభువు వెళ్ళుట సైతాను యొక్క పటాలమును వెళ్ళగొట్టుటకే, జయించుటకే కానీ ఓడిపోవుటకు కాదు. ఆదాము యొద్దకు సర్పమును దేవుడు వెళ్ళనిచ్చుట ఆదాము వల్ల సర్పమును ఓడింపజేయుటకే గాని ఆదాము ఓడిపోయాను. తానే గెలిచిన ఎడల సర్పమునకు గొప్ప పరాభవము, శిక్ష కలిగి ఉండును. అది ప్రభు యొక్క శరీరం నందు జరిగినది. మొదటి ఆదాము వద్ద జరగలేదు గాని రెండవ ఆదామైన క్రీస్తునొద్ద జరిగెను. ఆదాము హవ్వలను పాపములో పడవేసినట్టు క్రీస్తు ప్రభువును కూడా పడవేయవలనని సాతాను అనేక మార్లు ప్రయత్నించెను. ప్రతి ప్రయత్నంలో పరాభవము, అపజయమే అతనికి కలిగెను. సాతానులో నుండి పాపం వచ్చును. పాపములో నుండి మానవులకు అనగా పాపమునకు లోబడిన వారికి శిక్ష అను పాప ఫలితము వచ్చును. ప్రభువునకు జన్మంలో పాపము లేదు, క్రియలో పాపము లేదు. కాబట్టి పాపమునకు రావలసిన శిక్ష ఆయనకు రాకూడదు కానీ ఆయన మనకు బదులుగా వచ్చినందున శిక్ష అనుభవించును. ఉదాహరణ, ఒక పంతులు గారు వెళ్ళగా ఇంకొకరు వచ్చును. ఈ బదిలీ పంతులు గారు మొదటి పంతులు గారు చేసిన పనులన్నీ చేయగలను. అలాగే మనము పాపము చేయగా పాపము లేని ఆయన మన శిక్ష అనుభవించును. ఆయన అక్రమకారులలో ఒకడాయను. ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవు మీద వెళ్ళినప్పుడు ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ పంతులు గారి పనులన్నీ చేయగలను. చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా? కాలేడు. అట్లే పాపాత్ములైన మనకు బదిలీ ప్రభువై ఉన్నాడు. కాబట్టి నేను చేయలేనివన్నీ ఆయన చేశాను. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించును, పాప ఫలితము అనుభవించును. అంత మాత్రమున ఆయన పాపికాడు. ఆ పాపము చేసిన వాడు శిక్షార్హుడు గాని పాపం మోసిన వాడు శిక్షార్హుడు కాడు. మన శిక్ష వహించిన వాడుగా అక్రమకారులలో ఆయన ఒకడుగా ఎంచబడెను. యెషయా 53:12, లూకా 22:37. పంతులు గారి బదిలీ కంటే మన కొరకు బదిలీ చేయవలసినది ఎక్కువ గనక అన్నిటినీ ఆయన చేయువాడై ఉన్నాడు. లూకా 10:35. నీ పాదములు నేను కడిగితేనే గాని నాతో నీకు పాలు లేదని ప్రభు పేతురుతో చెప్పలేదా? కడుక్కొనలేదు. ఎట్లనగా కడుగుకొనలేడనగా తన కాలికి అంటిన బురద పోనట్లు కడుక్కొనగలడు గాని ప్రభు యొక్క భాగ్యంలో పాలు దొరికేంతగా కడుక్కొనలేడు. ప్రభు కడిగితేనే ఆయన ఆస్తిలో పాలు పంపులు దొరకగలవు. మనము ప్రతిరోజు కాళ్ళు కడుక్కొనుచున్నాము. అంత మాత్రమున పరమ భాగ్యవంతులము కానేరము. అట్టి వారమగుటకు మనము చేయలేని పనియగు కడుగుటను ప్రభువే చేయవలెను. మనమైతే బాప్తిస్మ బలము కలిగి ఉండగలము గాని బాప్తిస్మం వల్ల ఏర్పడు బంధత్వమును కలిగి ఉండలేము. మనమైతే రొట్టె తినగలము గాని ద్రాక్షారసము త్రాగగలము గాని ప్రభు యొక్క శరీరమును కలిగి ఉండలేము. గనుక మనము చేయలేని అనేక కార్యాలు ప్రభు చేయుటకై ఆయన నరావతారి అయిన వాడు. ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు? మన కొరకు స్థలము సిద్ధపరచుటకై వెళ్ళుచున్నానని ప్రభు చెప్పలేదా? యోహాను 14:3. మన మీదనున్న శిక్షను పరిహరించుటకు, మనకు రావలసిన సంపద గడించి పెట్టుటకు ఈ రెండు పనులు చేయటం వలన ప్రభు మన నమ్మకమైన బదిలీ అయి ఉన్నాడు.
శిక్షలు. మొదటిది శిక్షలు ఏవనగా వ్యాధి, కరువు, అనుకొనని ఆపద మొదలైనవి తాత్కాలిక శిక్షలు అనగా మరణ సమయం వరకు కలిగే శిక్షలు. రెండవది మరణము మరియొక శిక్ష. మూడవది పాతాళము మరియొక శిక్ష. నాలుగవది నరకము అనగా రెండవ మరణము. ఇది అంత్యశిక్ష. ఈ శిక్ష మనకు లేకుండానట్లు ఆయన తన మరణం వల్ల మార్గం ఏర్పరచును. అందుచేతనే క్రీస్తు యేసునందుండు వారికి ఏ శిక్షా విధియు లేదని వ్రాయబడును. రోమా 8:11. మరణ పర్యంతము భక్తులకు ఇతరులకు కలిగే శిక్షలు వారిని కడవరకు శిక్షను తప్పించే సాధనములై ఉన్నవి గనుక అవి ఉపయోగకరములే. ఈ శిక్షల వల్ల 3 పనులు జరుగును. మొదటిది పాపమును విసర్జించే మారు మనస్సు. రెండవది ప్రభువును అనుసరించే స్వభావము. మూడవది ఆత్మీయ జీవం యొక్క అభివృద్ధి విషయంలో కలిగే అనుభవము. ఈ శిక్షలు పేరుకు మాత్రమే శిక్షలు గాని ఇవి నిజమైన మేళ్ళయ్యున్నవి. నా కుమారుడా, నీ తండ్రి శిక్షించు శిక్షను నిర్లక్ష్యపెట్టకుము అనే వాక్యం ఇక్కడ అన్వయించును. మరి ఒక విశేషం ఏదనగా క్రీస్తు యొక్క జీవిత భాగములు. మొదటిది జన్మము మొదలుకొని 12 ఏండ్ల వయసు వరకు. రెండవది అక్కడ నుండి 20 ఏండ్ల గృహ నివాసం వరకు. మూడవది అక్కడ నుండి శిలువ వేత వరకు. ఇవి ఆయన సేవా కాలములు. ఏ భాగంలోనైనా ఆయన పాపములకు లోబడలేదు. తల్లిదండ్రుల ఎడల అవిధేయత, అరణ్యంలోని సైతాను మాటలకు లొంగిపోవలసిన విధేయత, శిలువ వేత వరకు కలిగిన కష్టములకు దిగులు పడిపోవుట ఈ మొదలైనవి ఆయనలో లేవు గనక పాపమునకు ఆయన శరీరంలోనే శిక్ష కలిగెను. అటువంటి క్రీస్తు శరీర స్వభావమును మీరును ధరించుకొందురు గాక. ఆమేన్.